వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి శుభాభినందనలు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా అన్రెస్ట్లో ఉంది. ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య. ముఖ్యంగా చాలామంది కుటుంబాలలో వివాహ సమస్య. వివాహం కాక ఎన్నో ప్రయత్నాలు చేసినా పిల్లలకి మంచి సంబంధాలు దొరకటం లేదు. ఎన్నో సంబంధాలు వస్తున్నాయి కానీ పిల్లలకి తగ్గ సంబంధాలు దొరకట్లేదు. చాలామందికి డైవోర్స్లు అయినాయి. మళ్ళీ 2, 3 పెళ్ళిళ్ళు జరగడానికి అడ్డంకులుగా ఉన్నాయి. అంతేకాకుండా మంచి సంబంధాలు ఎన్ని తెచ్చినా పిల్లలు ఇప్పుడు కాదని దాటవేస్తున్నారు. అటువంటి వారి కోసం ఒక అద్భుతమైనటువంటి పరిహారము. పైగా ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి రోజు గురించి మీకు తెలియచేయబోతున్నాను. కేవలం పరమేశ్వరానుగ్రహము చేత, పరమేశ్వర సంకల్ప ప్రభావము చేత ఒక గొప్ప మహిమాన్వితమైనటువంటి రోజు గురించి ఈ మధ్యకాలంలో నేను తెలుసుకున్నాను. అనగా సంక్రాంతి సెలవుల్లో. ఆ రోజు ఈ సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని చూస్తే జూలై మాసంలో కనబడింది. ఇటువంటి రోజు ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు వస్తుందని చూస్తే 2053లో వస్తుంది, 2070లో వస్తుంది. 1885వ సంవత్సరం నుంచి 2110 సంవత్సరం వరకు చూస్తే కేవలం 9 సార్లు మాత్రమే వచ్చింది. కాబట్టి అత్యంత అరుదుగా ఇప్పుడు వచ్చే 13 జూలై తారీఖు రోజున వచ్చే మహామహిమాన్వితమైన రోజు యొక్క విశిష్టత తెలిస్తే ఎవ్వరు కూడా ఆ రోజును వదిలిపెట్టరు. 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత పుణ్య ఫలితము వస్తుందో కేవలం ఆ ఒక్క రోజుకి మాత్రమే వస్తుంది. కాబట్టి ఈ విషయం తెలుసుకొని నేను పాటిస్తే నా కుటుంబం, నేను బాగుంటాం. కానీ గురుస్థానంలో కూర్చున్నాను. అందరికీ ఈ యొక్క విషయం తెలియాలి. అందరూ బాగుండాలి. మీరు బాగుంటే, సంతోషంగా ఉంటే పరమేశ్వరుడు మీ సంకల్పం నెరవేరడానికి నన్ను సమిధిగా వాడుకున్నాడని చాలా సంతోషిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఎంతో ఉద్వేగముతో, ఎంతో సంతోషముతో, ఆనందముతో ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి సిద్ధపడ్డాను. కాబట్టి ఈ కార్యక్రమం ఆశాంతం వీక్షించండి. ఆ రోజు శివానుగ్రహం కోసం ఏం చెయ్యాలి? ఎందుకంటే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. ఆ పరమేశ్వర సంకల్పం ఉంది కాబట్టే నాకు తెలిసింది. ఈ తెలిసిన విషయం 10 మందికి తెలియచేయాలనే సంకల్పం కాబోలు పరమేశ్వరుడు నా ద్వారా చెప్పిస్తున్నాడు. కాబట్టి ఈ కార్యక్రమం వినడం, ఈ కార్యక్రమంలో చెప్పిన విషయాన్ని ఆశాంతం ఆకలింపు చేసుకుని ఆ పరిహారం చేయడం వరకు మీ వంతు. కానీ అత్యంత శీఘ్ర ఫలితము ఆ పరమేశ్వరుడు దగ్గరుండి కార్తీక మాసంలో మీ సంకల్పం నెరవేరుస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదామా? వివాహ సమస్య. ప్రతి ఇంటిలో కూడా ఈ యొక్క సమస్య ఎక్కువై కూర్చుందండి. కాబట్టి ఈ వివాహ సమస్యకి సంబంధించి శివానుగ్రహం కోసం ఏం చెయ్యాలి? 13 జూలై రోజున వస్తుంది. శివుడికి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం. శివుడికి అత్యంత ప్రీతికరమైన వారము సోమవారము. శివుడికి సంబంధించినటువంటి తిథి కృష్ణపక్షము చతుర్దశి తిథి, మాస శివరాత్రి. ఈ 3 అత్యంత అరుదుగా కలిసి వచ్చాయి. కాబట్టి ఇక ఆ రోజున మీరేం చెయ్యాలి అనేటువంటి విషయం గురించి తెలియచేస్తాను. ఎందుకంటే ఏ సమస్యకైనా 2 రకాల పరిష్కారాలు. ఒకటి మానవ పరిష్కారం, మీకు మీరుగా చేసుకోగలిగేటువంటిది. దైవ పరిష్కారం అంటే దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి బ్రాహ్మణుల ద్వారా ఈ కార్యక్రమం ఏ విధంగా నిర్వహించుకోవాలి? అందుకనే గత 2 దశాబ్దాలుగా మీరు చూస్తున్నారు. అత్యంత నియమనిష్టలతో, నిజాయితీతో ఎన్నో కార్యక్రమాలు మీ బాగు కోసం చేయించడం జరిగింది. ఆదరించారు కూడా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు అందరికీ మంచి జరగాలనే సదుద్దేశంతో 13 జూలై రోజున అరుణాచల క్షేత్రంలో కానీ, శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ. ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్లో చాలామంది అనేక రకాలుగా చేయిస్తున్నారు. ఎవరు చేయిస్తున్నారో, ఎలా చేయిస్తున్నారో తెలియదు. వీడియోలు మాత్రం వస్తాయి. కానీ ఒక వ్యక్తిగా నిబద్ధతతో
2 దశాబ్దాల కాలంగా నేను చేయిస్తున్నాను. అనేక కార్యక్రమాలు ఇప్పుడు ఇందులో ఉన్నాయి. కేవలం ఒక్క హోమమే కాదు. ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, అలాగే వివాహ ప్రాప్తికి, ధనాభివృద్ధి, జనాకర్షణ, ధనాకర్షణ, పదవీ యోగానికి లక్ష్మీ హోమము, స్వయంవరకళా హోమము, అలాగే నరదృష్టి, నరఘోష, ప్రయోగ బాధలు, కోర్టు సమస్యలు, శత్రుబాధల నివారణకి సుదర్శన హోమం. అలాగే ప్రధానంగా ఇప్పుడు కాలసర్పదోషంలో నడుస్తుంది. గత 2 నెలలుగా కాలసర్పదోషం. ఎవరైతే కాలసర్పదోషంలో జన్మించి ఉన్నారో గత 2 నెలలుగా, ఇక గత కొన్ని సంవత్సరాలుగా కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళు ఉంటారు కదా, ఆ దోష నివారణకి రాహుకేతు హోమాలు, మరియు గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మేష, వృషభ, కర్కాటక, సింహ, అలాగే ధనుస్సు, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క దోష ప్రభావం ఎక్కువగా ఉంటుంది, గురుదోషం. ఆ దోష నివృత్తికి గురుదోష నివారణ హోమాలు. అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది ఇప్పుడు పిల్లలకి. కాబట్టి సరస్వతి అనుగ్రహం కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాదులు, అలాగే ఉద్యోగం కోసం హోమాదులు, దాంపత్యం కోసం హోమాది కార్యక్రమాలు. ముఖ్యంగా గత జన్మ కర్మదోషాలు ఉండడం వల్ల సమస్యలు ఉంటాయి కాబట్టి గత జన్మ కర్మదోష నివారణకి తిలసహిత రుద్రహోమం జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇది అమృత ఘడియలైనటువంటి సాయంకాలం 4 గంటలకి ప్రారంభమవుతుంది 13వ తారీఖు రోజున. కాబట్టి కేవలం 54 మందికి మాత్రమే ఈ కార్యక్రమంలో అవకాశం ఉందండి. కాబట్టి వీలైనంత త్వరగా 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఎక్కువ మంది నమోదు చేసుకున్నట్లయితే ఎక్కువ మంది బ్రాహ్మణులను పెట్టి శాస్త్ర సహితముగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వీడియోలు కూడా పంపించడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, వివాహ దోష నివృత్తికి ఈరోజు ఏం చేయాలి? ముందుగా చక్కగా మారేడు దళాలు ముందు రోజు శుభ్రపరిచి పెట్టుకొని, దానిమ్మ పుల్ల కలములో కుంకుమను నీటిలో కలిపి శ్రీరామ అనే అక్షరం రాసి పెట్టుకోవాలి. గరికను పోచల్ని దగ్గర పెట్టుకోవాలి. ఆ రోజంతా కూడా ముందు రోజు ధూమపానము, మద్యపానము, మాంసాహారము, దాంపత్యము పనికిరాదు. ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసి శివచిత్ర పరివార పటానికి మల్లెపూలు, జాజిపూలమాల వేసి ఆవునేతితో దీపారాధన చేసి శివ సహస్రనామ పారాయణం, దుర్గా అష్టోత్తర పారాయణం పఠించాలి. తదనంతరం ఈ యొక్క మంచిగా బియ్యాన్ని చక్కగా కడిగి గంజి వార్చినటువంటి అన్నాన్ని ఒక బట్ట మీద వేసి చల్లారిన తర్వాత పొలుసులుగా ఉంటుంది, ముద్దగా ఉండకూడదు అన్నం. ఆ విధంగా అవన్నీ పట్టుకొని శివాలయానికి చేరుకొని కాళ్ళు చేతులు కడుక్కొని నోట్లో 3 సార్లు పుక్కిలించి గాయత్రి మంత్రంతో పుక్కిలించి వదిలేసి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి గణపతి దగ్గరకు వెళ్ళి ఆ గణపతి దగ్గర గరికపోచతో గణాధిపాయ నమః, వినాయకాయ నమః అంటూ 11 సార్లు అర్చన జరిపించి గణపతికి నమస్కారం చేసి చేసేటువంటి పూజా కార్యక్రమంలో వివాహ దోషాలు మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ తొలగిపోయి ఆనందంగా దాంపత్యంలో ఉండాలని ఆ గణపతికి నమస్కారం చేసుకోండి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని, అమ్మవారిని దర్శించుకోండి. నంది దగ్గరికి వచ్చి నంది చెవిలో మీ యొక్క సంకల్పం, నా సంకల్పము నా ప్రతినిధిగా నీవు నీ తండ్రికి చేరవేయవయ్యా అని చెప్పి ఆ నందికి చెప్పి ఆనందముగా ఆ పరమేశ్వరునికి దర్శించి నమస్కారం చేసుకొని, అవకాశం ఉంటే అంతరాలయంలో లేకపోతే బాహ్యాలయంలో శివలింగం ఉంటుంది, ఆ శివలింగానికి పంచామృతాలతో అభిషేకం జరిపించడం. తదనంతరం ఇక పటిక బెల్లము, నవబోద్గడ్డ, మిశ్రి అంటారు, వాటిని మెత్తగా దంచి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించి తెచ్చుకున్నటువంటి బండి వార్చినటువంటి అన్నము ఉంటుంది కదా, చల్లబడుతుంది కదా, ఆ అన్నంతో కూడా ఈశ్వరునికి అభిషేకం జరిపించి గన్నేరు పూలు, మల్లెపూలతో అర్చన చేయాలి. వెంట తెచ్చి పెట్టుకున్నటువంటి గరిక పోచలు అలాగే మారేడు దళాలతో అర్చన చేయాలి. నైవేద్యంగా పండ్లు, ఇతర పదార్థాలు పెట్టాలి. ఆ పరమేశ్వరుని సంకల్పం, పరమేశ్వరునికి మీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలి. ఇక చాలు, మీరు చేయాల్సిందల్లా ఇది. ఉపవాసం ఉండదలిస్తే సాయంకాలం వరకు వేచి చూచి సూర్యాస్తమయం వరకు ఉండగలిగితే ఆ రోజంతా ఉండండి, తెల్లవారి దాకా ఉండండి. లేకపోతే సూర్యాస్తమయం వరకైనా కానీ ఉపవాస నియమాన్ని పాటిస్తూ ప్రదోషకాలంలో శివ అర్చన జరిపించుకొని ఆకాశం వైపు ఒకసారి నమస్కారం చేసి రాత్రిపూట భోంచేయండి. ఉండగలిగినటువంటి వాళ్ళు, శక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే 100 మహాశివరాత్రులతో సమానమైన రోజుది. కాబట్టి ఇటువంటి రోజుని మిస్ చేసుకోకండి.
కాబట్టి ఆ రోజంతా భక్తి శ్రద్ధలతో, నామస్మరణతో, శివ మహిమ్న స్తోత్రంతో పారాయణం చేసి, ఉదయాన్నే చక్కగా కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం ఆచరించి, సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు, అలాగే ఏ విధంగానైతే చిత్ర పరివార పటానికి పూలమాల వేసి నమస్కారం చేసుకొని, శివ సహస్రనామ పారాయణం చేసుకొని, స్వామికి పండో, ఫలమో ఏదైనా కానీ నైవేద్యంగా పెట్టండి. అనాథలకి, వృద్ధులకి, వికలాంగులకి అన్నదాన కార్యక్రమాలు, తినే పదార్థాలు పంచిపెట్టి, తదనంతరం ఇంట్లో వచ్చి భోజనం చేయండి. ఇది మీరు చేయాల్సిన డ్యూటీ. ఇక ఆ పరమేశ్వరుడికే వదిలిపెట్టండి. మీ యొక్క సంకల్పం అచిరకాలంలో అనగా కార్తీక మాసం లోపల మీ సంకల్పం నెరవేరుతుంది. ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయి. మీరందరూ సంతోషంగా ఉంటే నాకు ఎంతో సంతోషం. మీ సంకల్పం నెరవేరితే సంతోషించే వాళ్ళలో నేను ఒకడిని. ఎందుకంటే వివాహం కాక ఇబ్బంది పడుతున్న అబ్బాయిలు, అమ్మాయిల మనోవ్యధ, అంతకు మించిన తల్లిదండ్రుల ఆత్మ వ్యధ, బాధ తెలిసిన వాడిని. కాబట్టి ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించండి. తప్పకుండా మీ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయి అచిరకాలంలోనే. అవకాశం ఉంటే మన పీఠమాధ్వర్యంలో అరుణాచలంలో కానీ, లేదా కాళహస్తి క్షేత్రంలో కానీ ఆ 13వ తారీఖు జూలై రోజున సాయంకాలం 4 గంటలకి ప్రారంభమయ్యే కార్యక్రమంలో మీ వంతుగా గోత్రనామాదులు నమోదు చేసుకోండి. తప్పకుండా ఆచరించి మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.